హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ పారడైజ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. సో ఊరు వెళ్తున్నాం మేము, అందుకని కొంచెం మార్నింగే లేవాల్సి వచ్చింది. సో లేచాము, ఇల్లంతా క్లీన్ చేశాను. బట్ ఈరోజు ప్లస్ ఏమంటే నాకు పూజ చేసుకోవడానికి, అంటే పీరియడ్స్ అయిపోయాయి కదా, సో పూజ చేసుకోవడానికి ఉంది. అందుకని నేను మళ్ళీ లేవకముందే అంతా పని చేసేసుకున్నాను. ఇల్లు మాపింగ్ పెట్టడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇంటి ముందు చల్లుకోవడం, అండ్ కిచెన్లో కూడా నైట్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ముందు ముగ్గేయడానికి వెళ్తున్నాను అనమాట. సో ఈరోజు మా పిల్లలు కూడా నాకు సపోర్టివ్గా 6:30 ఆ టైం వరకు లేచారు. నేను 4కే లేచాను. బయటకు వచ్చి పని చేయడానికి భయం అవుతుంది అనమాట, కొంచెం చీకట్లో. అందుకని సో నేను ఇక 5కి లేచాను అనమాట. మళ్ళీ 5కి లేచి ఇల్లంతా మాపింగ్ అదంతా పెట్టేసుకొని, ముందే లేచిన తర్వాత వాటర్ పెట్టేసుకున్నాను వేడవడానికి. సో నేను ఇదంతా మాపింగ్, క్లీనింగ్, ముగ్గు పెట్టడాలు, గడపల ముగ్గు అదంతా వచ్చేసరికి వాటర్ వేడాయి. అండ్ పూజ చేయకపోతే చూడండి, పూజ రూమ్ మొత్తం ఇట్లా అయిపోయిందనమాట. నేను ఆఫ్టర్ ఎప్పుడు కానీ దేవుడి ఫొటోస్ అంతా, దేవుడి రూమ్ మొత్తం ఎప్పుడు క్లీన్ చేసుకున్నా అంటే పీరియడ్స్ తర్వాత అయినా, లేకపోతే మనకు అమావాస్య తర్వాత పాడ్యం ఉంటుంది కదా, సో అప్పుడైనా నేను దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి మళ్ళీ బొట్లు పెట్టేస్తాను అనమాట. సో ఇక ఇప్పుడు ఈరోజు అయింది, కానీ ఈరోజు బొట్లు పెట్టడం అట్లా కుదరలేదు. ఇక ఎట్లా ముందు అమావాస్య ఉంది కదా, సో ఆ తర్వాత పెడదాము అన్నట్టుగా ఆగిపోయాను. అండ్ ఇక్కడ నేను ఇక శారీ కట్టుకునేదాన్ని, బట్ ఇదంతా పని చేసి మళ్ళీ ఇప్పుడు పిల్లలకి స్నానాలు చేయించి రెడీ చేయించేసరికి మళ్ళీ నేను మొత్తం తడిచిపోతాను. శారీ కట్టుకున్న విధంగానే ఉండదు. సో అందుకని నేను డ్రెస్ మీదే పూజ అదంతా క్లీన్ చేసేసుకున్నాను. సో అంత పని అయిపోయినా కానీ లేవలేదు. సో నేను హాట్ వాటర్ పెట్టుకొని తాగేసుకొని అట్టే పక్కన మళ్ళీ పాలు వేడవడానికి పెట్టాను అనమాట. మళ్ళీ పిల్లలు లేచిన తర్వాత తాగించడానికి. సో వాళ్ళు లేవకపోయి, ఈరోజు ఊరు వెళ్ళాలి 8 o'clock వరకే. సో అందుకని పిల్లలు లేవట్లేదు అనుకున్నాను. అండ్ ఇక్కడ నేనే వెళ్ళి మా పెద్దోడిని లేపాను. మా పెద్దోడికి స్నానం చేయించే లోపల మా చిన్నోడు కూడా లేచి కూర్చున్నాడు. సో మా చిన్నోడికి ఏమంటే 5 days 6 days నుంచి దేవుడి రూమ్లోకి చూపిస్తున్నాడు, కానీ తీసుకెళ్ళలేకపోతున్నాను అనమాట. తీసుకెళ్ళాం కదా పీరియడ్స్ టైంలో. సో ఇక అందుకని ఈరోజు వాడికి స్నానం చేయించాను కాబట్టి తీసుకొని వెళ్ళాను. అండ్ ఇక్కడ నేను టీ పెట్టేసుకున్నాను, వాళ్ళకి పాలు పెట్టేశాను. అండ్ ఇక్కడ నేను టీలో ఇక మార్నింగ్ ఏం తినడం కుదరట్లేదు అన్నట్టుగా బిస్కెట్స్ వేసుకున్నాను. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, అంత మార్నింగ్ 8 o'clock వరకు ఏం తింటాము అన్నట్టుగా. సో బిస్కెట్స్ వేసుకున్నాం. అండ్ ఇక నేను రెడీ అయ్యే క్లిప్స్ అవన్నీ ఉంచడానికి కుదరలేదనమాట, ఎందుకంటే ఫుల్ హడావిడి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వలేను, మల్లన్న పట్నాలు అనమాట. సో అది మీకు మొత్తం వీడియో వస్తుంది, అదే చూడండి. సో లాస్ట్లో మాట్లాడతాను మళ్ళీ. వెనకకు పడుతుడు, ఉండని నిల్చొని, వాడు నిల్చొని. కచ్చి తీసుకో, రిచ్ కచ్చి తీరా.
ఆనందంగా నువ్వు పెళ్లి లగ్గం చేసుకునేలా శేఖరు ఎంత సంవత్సరం అయిందా ఆమెకి? సంవత్సరం అయిందా? తొందరనే నడిచింది. అచ్చో నువ్వే చిన్నోడివి, నిన్నే ఒకరు ఎత్తుకోవాలి. నువ్వు ఎట్లా ఎత్తుకుంటావు? ఈయన 15 అడు చూడు ఎట్టు వస్తాడు గాడు. అదే రికార్డ్ అయితే వీడియో మొత్తం తమ్ముడు చుట్టూ తిరుగుతానే ఉన్నా. పుట్టింది పెరిగింది ఈ మరంతా కూడా మొత్తం ఇదే మొత్తం ఆరు 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 చూస్తారు కదా, అదన్నమాట. పోవడం ఎంత కష్టమైపోయిందంటే అందులోకి వెళ్తాడు, ఆ క్యాండిల్స్ తీస్తాడు, లేకపోతే రోడ్ మీదకి వెళ్తాడు, అవన్నీ తీస్తాడు. ఇక నేను శారీ ఎక్కువసేపు కట్టుకొని ఉండలేకపోయాను. వచ్చినాక ఒక 1-2 అవర్స్కి లంచ్ చేసేసిన తర్వాత చేంజ్ చేసేసుకున్నాను అన్నమాట. ఇక అక్కడ ఉంటే అందులో వెళ్ళి అన్నీ తీసేస్తున్నాడని కాసేపు బయటికి తీసుకొని వచ్చాను. వాడు ఇట్లా రోడ్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. ఎంత పట్టుకున్నా ఆగలేదన్నమాట. ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫుల్గా వ్లాగ్ వాచ్ చేయండి. అండ్ మీకు ఎలా ఉందో అనేది చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.